ప్రాచీన యుగ తొలిదశలో ఈ వ్యాఖ్యానం నిజమైంది కాదు. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాచీన యుగం తొలిదశలో, ప్రీహిస్టారికల్ పీరియడ్ తొలిదశలో ఈ వ్యాఖ్యానం నిజమైంది కాదు. పాతరాతి యుగం తర్వాత మధ్యరాతి యుగం, అనంతరం నవీన రాతి యుగం, ఆనక యుగంలో పశుపోషణ అనేది ప్రధాన వృత్తి అయ్యింది కాదు. 2. తొలుత సంచార జీవనం, తర్వాత సగం స్థిర జీవనం, అనంతరం పూర్తి స్థిర జీవనం. 3. కొండలు గుట్టలు, తర్వాత మైదానాలు, తర్వాత నదీ తీరాలు, అనంతరం నాగరికతలు. 4. తొలుత నిప్పు, అనంతరం చక్రం, అనంతరం ఇనుము. వీటిల్లో ప్రీహిస్టారికల్ పీరియడ్ తొలిదశలో ఈ వ్యాఖ్యానం నిజమైంది కాదు. ఆన్సర్ ఏంటంటే పాతరాతి యుగం తర్వాత మధ్యరాతి యుగం నిజమే, అనంతరం నవీన రాతి యుగం నిజమే, ఆనక యుగంలో పశుపోషణ అనేది ప్రధాన వృత్తి కాదు కదా, మధ్యరాతి యుగానికే పశుపోషణ అనేది మొదలయ్యింది. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఇది మన బుక్లోది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్. ఒకటి మచ్చు కొన్ని చెప్తా ఉన్నా మీకు. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని అన్న. తర్వాత మరొక బిట్ తీసుకుందాం, మరొక కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ తీసుకుందాం. ఈ క్రింది వాణిలో ఏది ప్రతిలోమ వివాహం? బ్రాహ్మణ బాలుడు క్షత్రియ బాలికను వివాహం ఆడడం, వైశ్య బాలుడు శూద్ర బాలికను వివాహం ఆడడం, బ్రాహ్మణ బాలుడు శూద్ర బాలికను వివాహం ఆడడం, శూద్ర బాలుడు వైశ్య బాలికను వివాహం ఆడడం. విచ్ మ్యారేజ్ బిలాంగ్స్ ఫ్రమ్ ప్రతిలోమ మ్యారేజ్? ప్రతిలోమ, అనులోమ అంటే వరుడు అగ్రవర్ణం ఉంటాడు, వధువు దిగోవర్ణం ఉంటారు. అనులోమ అంటే ఇక్కడ ప్రతిలోమ అన్నాడు. ప్రతిలోమ అన్నప్పుడు బ్రాహ్మణ బాలుడు క్షత్రియ బాలికను వివాహం ఆడడం కాదు కదా, ఇది అనులోమ. వైశ్య బాలుడు శూద్ర బాలికను పెళ్లాడడం, ఇది అనులోమ. బ్రాహ్మణ బాలుడు శూద్ర బాలికను వివాహం ఆడడం, ఇది అనులోమ. శూద్ర బాలుడు వైశ్య బాలికను పెళ్లాడడం, ఇది ప్రతిలోమ వివాహం. అంటే అనులోమ ప్రతిలోమ వివాహాలలో డైరెక్ట్ ఇవ్వకుండా క్వశ్చన్ వర్ణ వ్యవస్థలో అప్లై చేసి వర్ణ వ్యవస్థ నుంచి ప్రశ్న తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరో క్వశ్చన్ 573 ప్రశ్న. అంటే కొన్ని మచ్చుకు సెలెక్ట్ చేశాను. ప్రతిది ఇందులో నేను రాసిన 3970 కాన్సెప్ట్ బేస్డ్ బిట్స్, ప్రతి బిట్టు నేను ఫీల్ అయి రాశాను. ఓకే. ఆ తర్వాత 573, 573 మౌర్యుల కాలంలో అంతర్గతంగాను బహిర్గతంగాను మంచి రహదారులు నిర్మించారు. కాగా ఈ రహదారులలో అత్యంత ప్రాముఖ్యం పొందిన ప్రాచీన రహదారి ఏది? నాకు చెప్పండి మీరు. ఇన్ ది పీరియడ్ ఆఫ్ మౌర్యాస్ ఏ లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రోడ్ హైవే బిట్వీన్ అని అడగడం జరిగింది. పాట్లిపుత్రం టు విదిశ, పాట్లిపుత్రం టు శ్రీలంక కిందకి, పాట్లిపుత్రం టు తక్షశిల ఆఫ్ఘనిస్తాన్, అలానే పాట్లిపుత్రం నుంచి విదర్భ నౌన్ యాజ్ బీహార్ టు మహారాష్ట్ర విదర్భ. అతి ప్రాచీనమైన రహదారి, అతి పెద్ద రహదారి, సుదీర్ఘమైన రహదారి ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా, పర్టికులర్లీ ఇన్ ది పీరియడ్ ఆఫ్ మౌర్యాస్. ఆన్సర్ వచ్చి చెప్పండి నాన్న, చెప్పండి రా చిన్నులు, నా చిన్న తమ్ముళ్ళు. ప్రాచీన రహదారి, అతి సుదీర్ఘమైన రహదారి. ఆన్సర్ వచ్చి పాట్లిపుత్రం నుంచి తక్షశిల 1500 మైళ్ళు మౌర్యుల కాలంలో వేశారు. రహదారులు వేశాడు అశోకుడు కదా, మీకు తెలిసిందేగా. చెట్లు నాటించాడు, రోడ్లు వేయించాడు అశోకుడు అంటాం కదా, అలాగా. ఆ తర్వాత మరో ప్రశ్న 89వ పేజీలో ఉంది. 89వ పేజీలో కొన్ని సెలెక్ట్ చేశా. 89వ పేజీలో ఉంది మరొక ప్రశ్న, కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ప్రశ్న. 89వ పేజీలో ఉంది 53. భీతర్గావ్, దియోగర్, నాచన్ కుటారా, భూమ్రా ఇవేంటి? భీతర్గావ్, దియోగర్, నాచన్ కుటారా, భూమ్రా ఇవేంటి? పాతరాతి యుగపు గుహలున్నాయి అక్కడ, పాతరాతి యుగపు సమాధులు ఉన్నాయి అక్కడ, కాకతీయుల దేవాలయాలవి, గుప్తుల కాలం నాటి దేవాలయాలవి. 53కి ఆన్సర్ గుప్తుల కాలం నాటి దేవాలయాలు. ఇండియాలో మొట్టమొదటి దేవాలయాలు గుప్తులు కట్టారు. ఏపీలో మొట్టమొదటి దేవాలయాలు ఇక్ష్వాకులు నిర్మించారు. కాబట్టి వీళ్ళు నిర్మించిన దేవాలయాలు మధ్యప్రదేశ్లోను, ఉత్తరప్రదేశ్లోను, రాజస్థాన్లోనూ ఉన్నాయి. గుప్తాస్. దియోగర్, భీతర్గావ్, నాచన్ కుటారా, భూమ్రా ఇవేంటి అంటే గుప్తుల కాలం నాటి దేవాలయాలు. యు నో. ఆ తర్వాత 136 పేజీ
మచ్చుకు కొన్ని తీశాను అన్నట్టు నేను ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ బిట్స్ 136 పేజీలో 136 పేజీలో 131 సారీ 131 పేజీలో 131 పేజీలో 217 క్వశ్చన్ 217 ఇది మొఘలాయలకు సంబంధించింది. రాజా తోడర్మల్ అక్బర్ కాలంలో 1582 ప్రవేశపెట్టిన జప్తీ శిస్తు విధానం యొక్క స్వభావం ఏమిటి? రాజా తోడర్మల్ ఇంట్రడ్యూస్డ్ జప్తీ దస్సాలా. ఇది మొఘలాయల కాలంలో భూమి శిస్తు విధానం. ఇది ఏంటి? గత 10 ఏళ్లలో సదరు భూమిపై లభించిన దిగుబడిని సరాసరి సగటున లెక్కగట్టి రాబోయే సంవత్సరపు శిస్తు నిర్ణయించడమా? మళ్ళీ వీడియో వినండి ఆపుకుని. గత 10 సంవత్సరాల్లో సదరు భూమిపై లభించిన దిగుబడిపై సరాసరి 10 సంవత్సరాల శిస్తు నిర్ణయించడమా? రాబోయే 10 ఏళ్లలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం శిస్తు వసూలు చేయడమా? ఈ శిస్తు విధానంలో 10 సంవత్సరాలకు ఒకసారి శిస్తు వసూలు చేయడమా? ఆన్సర్ వచ్చి గత 10 ఏళ్లలో సదరు భూమిపై లభించిన దిగుబడిని సరాసరి సగటున మార్కెట్ ధరలకు లెక్కగట్టి రాబోయే 10 ఏళ్లలో శిస్తు నిర్ణయించడాన్ని జప్తీ దస్సాలా అంటారు. ఇంట్రడ్యూస్డ్ బై తోడర్మల్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1582 ది పీరియడ్ ఆఫ్ అక్బర్. చూడండి, ఒక ప్రశ్నకు సంబంధించి పూర్తి కాన్సెప్ట్ ఇక్కడ రాశాను నేను. ఒక్కసారి జప్తీ దస్సాలా అంటే ఏంటంటే ఈ క్వశ్చన్ కనుక చూసుకుంటే అయిపోయింది. అర్థమట్ల బిట్టు కాదు, ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ బిట్స్. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ చెప్తాను. 151 పేజీ 151 పేజీలో మొఘల్ రాజ్యం ఎండిపోతున్న వృక్షం కనుక దాని కొమ్మలు నరకాల్సిన పని లేదు, తుదికంతా నరికితే అదే కూలిపోతుంది. ది స్టేట్మెంట్ బై హూమ్? 443 శివాజీ, సంభాజీ, బాలాజీ విశ్వనాథ్, ఫస్ట్ బాజీరావు. అంటే శివాజీ తర్వాత పీష్వాలు వచ్చారు. వాళ్ళల్లో మొదటి బాజీరావు చెప్పాడు ఈ మాట. మొఘల్ రాజ్యం అనేది ఎండిపోతున్న వృక్షం, దాని కొమ్మలు నరకాల్సిన అవసరం లేదు, తుదిగంతా నరిగితే అదే కూలిపోతుంది. ఆ తర్వాత పానిపట్టు యుద్ధాలు అవన్నీ వచ్చినాయి. మొఘల్ మరాఠాలు ఒక్క దెబ్బకి బ్రిటిష్ వాళ్ళ దెబ్బకి కూలిపోయారు. సరే, ఏదేమైనా 151 తర్వాత 152 అనదర్ క్వశ్చన్. గగా భట్ లేదా గంగా భట్టు ఎవరు? ప్రీవియస్లో అడిగిన ప్రశ్నలు కూడా వీటిల్లో నేను ఏర్పాటు చేయడం జరిగింది. గగా భట్ లేదా గంగా భట్టు ఎవరు? శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు, శివాజీకి జ్యోతిషం చెప్పిన గురువు, శివాజీ పట్టాభిషేకానికి ప్రధాన ఆచార్యుడు, శివాజీకి విద్యాబుద్ధులు నేర్పిన గురువు. గగా భట్. ఎస్, 462 ప్రశ్న. 462 ప్రశ్న ఆన్సర్ వచ్చి శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు 1679 జూలై నెలలో. శివాజీ పట్టాభిషేకం చేసుకుంటే దానికి మంత్రాలు చదివిన పూజారి పేరు గంగా భట్టు. ఏమిచ్చాడో తెలిసిన? గగా భట్ అని ఇచ్చాడు. గంగా భట్ అని ఇవ్వాల, గగా భట్టట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన పుస్తకంలో. ఆ తర్వాత నెక్స్ట్ 218 పేజీకి మనం వెళ్తే 218 పేజీకి మనం వెళ్తే 310వ బీటు 1857 సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి ఈ అంశాలలో ఏది నిజం? నానాసాహెబ్ ఒక్కడే తిరుగుబాటు చేశాడు. నానాసాహెబ్, తాంతియా తోపేలు మాత్రమే కలిసి పోరాటం చేశారు. నానాసాహెబ్, తాంతియా తోపే, కున్వర్ సింగ్లు కలిసి సంయుక్తంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారు. నానాసాహెబ్ గెరిలా యుద్ధం చేయలేదు. అంటే వీళ్ళందరి మీద, ఈ నాయకులందరి మీద కమాండింగ్ ఉంటే తప్ప ఇది ఆన్సర్ చేయలేం. ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చి నానాసాహెబ్, తాంతియా తోపే, కున్వర్ సింగ్లు ముగ్గురు కలిసి సంయుక్తంగా పోరాడారు. ఈ కూటమిలో లక్ష్మీబాయి లేదు, పోరాడింది కానీ ఆవిడ ఇందులో లేదు, ఈ కూటమిలో లేదు. తరువాత మనకి నెక్స్ట్ క్వశ్చను 232 ప్రశ్న. ఒక నిమిషం ఉండండి, నేను మీకు చెప్తా ఉన్నాను. ఆపి 232 దాంట్లో 30 దాంట్లో ఒక ప్రశ్న. ఆ ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు వల్ల బెంగాల్లో దేశీయ విదేశీయ సైనికుల నిష్పత్తి ఎంత? 2.2, 3.2, 1.3, 2.1. అంటే తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళని కదలకుండా చేయడానికి వాళ్ళ రేషియోని, సైన్యాన్ని మన మీద పెంచారు. బెంగాల్లో నిష్పత్తి ఎంత? దేశీయ విదేశీయ. ఆన్సర్ వచ్చి 2:1. అలానే బాంబే, మద్రాసులలో దేశీయ విదేశీయ సైనికుల నిష్పత్తి ఎంత? ఆన్సర్ వచ్చి 3:1 దేశీయ విదేశీయ. కాబట్టి ఇలా దాదాపుగా ప్రతి పుస్తకంలో ప్రతి బిట్టులో నేను ఒక రకంగా చెప్పాలంటే మైండ్ పగలగొట్టుకుని తయారు చేశాను ఈ బుక్. నేను సంప్రదించిన గ్రంథాలు ఏంటో తెలుసా?
ఏన్షియంట్ ఇండియా అన్ ఇంట్రడక్టరీ అవుట్లైన్ డిఎన్ ఝా, ది వండర్ దట్ వాజ్ ఇండియా ఏఎల్ భాష్యం, అడ్వాన్స్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆర్సి మజుందార్, రాయ్ చౌదరి, కె దత్తా, హిస్టరీ ఆఫ్ ఇండియా కె నీలకంఠ శాస్త్రి, ది కల్చరల్ అండ్ సివిలైజేషన్ ఏన్షియంట్ ఇండియా డిడి కౌశాంబి, హిస్టరీ ఆఫ్ ఇండియా రోమిల్లా థాపర్. మిడివల్ ఇండియాకు వచ్చేటప్పటికి షార్ట్ హిస్టరీ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ ఇండియా ఈశ్వరి ప్రసాద్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ యుఎన్ డే, మిడివల్ ఇండియా ఏఎల్ శ్రీవాస్తవ, మిడివల్ ఇండియా అండర్ ముస్లిం కింగ్స్ ఎస్ఎం జాఫర్, సౌత్ ఇండియన్ టెంపుల్స్ కేఆర్ శ్రీనివాసన్. మోడర్న్ ఇండియా వచ్చేటప్పటికి ఎస్ఎస్ ఆన్ మోడర్న్ ఇండియా బిఆర్ నందా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ బిఎల్ గ్రోవర్, రెబలియన్ 1857 పిసి జోషి, 1857 రివోల్ట్ కాజెస్ జి హెవిట్, ది ఫేసెస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆర్సి మజుందార్, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర, మోడర్న్ ఇండియా సుమిత్ సర్కార్. ఇన్ని పుస్తకాలు చూసి దీని మూల ప్రతి రాశాను. మళ్ళీ ఆ రీసెంట్గా అప్డేట్ కూడా ఈ బుక్ నేను చేయడం జరిగింది. నేను ఈ బుక్ రాయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా మీకు? దీని మూల ప్రతి ఇది కాదు, ఇది అప్డేటెడ్ వర్షన్. దీని మూల ప్రతి 2006లో దీని మూల ప్రతి రాయడం జరిగింది. మూల ప్రతి ఇప్పుడు రాను మళ్ళీ 3-4 సార్లు అప్డేట్ చేసుకుంటూ వచ్చే ఇది లేటెస్ట్ అప్డేట్ వర్షన్. నేను అది రాయడానికి 2006 ఆ ప్రాంతాల్లో 4 గ్రూప్ 2 పడి ఉంది. హిస్టరీ ఆప్షనల్ పెట్టుకుని ఉన్నారు పిల్లలు. 150 మార్కులు. దుమ్ము లేపాం ఆ సంవత్సరం హిస్టరీ. అర్థమైందా? ఆప్షనల్ అది. నాకు అనిపించింది, సార్ ఇదంతా మీరు ఒక పుస్తకం రూపంలో పెడితే బాగుంటుంది సార్ అని పిల్లలు అడిగారు. అప్పుడు మన అశోక్ నగర్లో మీ అందరికీ తెలుసు చిక్కడపల్లి లైబ్రరీ ఉంది. ఎక్కడ 2 పీరియడ్స్ నాకు గ్యాప్ వస్తే, వేరే లెక్చరర్ వేరే పాఠం చెప్పాలి కదా, వేరే సబ్జెక్టు, 2 పీరియడ్స్ గ్యాప్ వస్తే నాన్న చిక్కడపల్లి లైబ్రరీలో ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు నేను చదివిన పుస్తకాలన్నీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం. ఈ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని అక్కడే కూర్చొని ఒక్కొక్క చాప్టర్ మీద బిట్లు తయారు చేసుకుని తెచ్చి మళ్ళీ దాన్ని సమరైజ్ చేసి జాగ్రత్తగా కాన్సెప్ట్ బేస్ వచ్చేటట్టు తయారు చేసి అప్పుడు నేను ఇది ప్రింటింగ్ ఇచ్చి అప్పుడు చేశాను. ఎంత కష్టపడ్డానంటే 1 ఇయర్ పట్టింది ఈ బుక్ నేను రాయడానికి. 1 ఇయర్. ఇప్పుడు ఎట్లా అయిందంటే మనకి సోషల్ మీడియాలో మీకు అనుభవం ఉన్నవాళ్ళు చెప్పేస్తున్నారు, అనుభవం లేని వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళేమో ఈ పుస్తకాలు చదవండి అని చెప్పేస్తారు, ఆ పుస్తకాలు చదువుతారు, సర్వీస్ రాదు. ఒక్కొక్క బిట్టు చూడండి, రక్తనాళాలు తెగిపోయినాయి నాకు. అట్లా తయారు చేసిన బుక్ ఇది ఇండియన్ హిస్టరీ. మీరు ఈ బుక్ కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ అన్నప్పటికీ మీరు ఒక్కొక్క పాఠానికి సంబంధించి ఒక్కొక్క చోట నేను కొంత లిబర్టీ తీసుకొని ఒక ప్రశ్నకు 7-8 ఆప్షన్లు ఇచ్చా. 9వ ఆప్షన్లో పైవన్నీ అన్నా. అంటే అర్థం ఏంటి? ఆ ప్రశ్నకు మిగతా 8 కూడా జవాబులే. అంటే మొత్తం కలిపి గంపగుత్తాగా మీకు ఒక కాన్సెప్ట్ మీ చేతిలో వస్తుంది. అలా రాసినటువంటి బుక్ ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్ట్. ఇంకా విచిత్రం ఏంటంటే, విచిత్రమేం కాదు, గొప్పగానే చెప్పుకోవాలి. ఇప్పుడు తాను తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నారు కొలిగిలపూడి శ్రీనివాస్ గారు. వారి చేతుల మీదుగా ఇది మూల ప్రతి 2006లో, అంటే ఇప్పుడు 5 సార్లు అప్డేట్ చేశాను, 5 టైమ్స్. ఇది లేటెస్ట్ వర్షన్ ఇది. అయితే మూల ప్రతి 2006లో కొలిగిలపూడి శ్రీనివాస్ గారు ఒక రోజంతా మన ఇన్స్టిట్యూట్లో పాఠం చెప్పించాను నేను సార్ తోటి. అట్లా 7 రోజులు జిఎస్ మీద 7 ఎక్స్పర్ట్స్తోనే పాఠం చెప్పించారు. 2004-05 ఆ ప్రాంతాల్లో జిఎస్ 7 రోజులు. అప్పుడు ఫీజు ఎంత? 500 ఎంతో పెట్టాం. 200 మంది వచ్చారు. ఆ వచ్చిన డబ్బులు వాళ్ళకే వసూలు చేసి ఇచ్చేసా ఆ 7 లెక్చరర్స్కి. ఫుల్ డే క్లాసు. అలా కొలిగిలపూడి గారు కూడా ఆయన కూడా వచ్చారు. ఆ రోజు ఆయన ఎకనామిక్స్ చెప్పారు. అది చెప్పినప్పుడు నేను ఆయనతోటి ఈ బుక్ ఓపెన్ చేయించాను. ఆగస్టు 22 నా బర్త్డే రోజు. నా బర్త్డే, చిరంజీవి గారి బర్త్డే ఒకే రోజు. ఆగస్టు 22 రాబోతుంది. ఆగస్టు 22 రోజు నేను బుక్ని మూల ప్రతి మొదటి ప్రతిని నేను స్టార్ట్ చేయించాను. కొలిగిలపూడి శ్రీనివాస్ గారు ఆయన చూసి తిప్పి ఇలా చూసి అద్భుతంగా రాశారు రఫీ గారు అని చెప్పాడు ఆయన ఆ రోజుల్లో. ఆ తర్వాతగా ఆయన రాజకీయాలు అట్లా వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే స్టోరీ. ఆ తదుపరి నేను మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, ఒక ప్రముఖ దినపత్రిక మళ్ళీ చెప్పుకోవడానికి తన యొక్క పేజీలో హిస్టరీ బిట్లు వేస్తూ ఉన్నారు. నేను చూస్తా ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చింది. ఇదేంటి ఈ బిట్స్ నా బుక్లో తీసి వాళ్ళు వేస్తున్నట్టున్నారు, ఇది నా బుక్ కదా అని ఆప్షన్స్ చూస్తే సేమ్ నేను పెట్టినవే ఉన్నాయి. తర్వాత నా బుక్ తీసి చూస్తే మొత్తం ఉన్నట్టు ప్రతి వీకు 50 బిట్లు దించుతూ ఉన్నారు. ఫోన్ చేసి చెప్పా, బాసు నేను కష్టపడి తయారు చేసుకున్న బుక్ ఇది, పిల్లల కోసం తయారు చేసిన బుక్, మీరు ఫ్రీగా పంచడానికి కాదు, పిల్లలు ఎవరైతే చదవాలనుకున్నారో సీరియస్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు నేను తయారు చేసిన బుక్ ఇది.
దయచేసి మీరు నా పర్మిషన్ లేకుండా వేయబాకండి అని చెప్పి ఒక ప్రముఖ దినపత్రిక ఆపేశాను. చెప్తే వాళ్ళు ఇక ఆపేశారు. అలా ఈ బుక్కు వెనక ఎన్నో కథలు ఉన్నాయి. నేను తయారు చేసిన ఈ బుక్ వెనక చాలా కథలు ఉన్నాయి, కష్టపడిన కథలు, అట్లా కూర్చొని రాత్రి పగలు రాసిన కథలు, ఒక్కొక్క బిట్టుకి ఆనందం ఆశ్చర్యం కలిగిన కథలు. ఈ కాన్సెప్ట్ బేస్డ్ ఆబ్జెక్టివ్ బుక్. ఇది థియరీ కమ్ ఆబ్జెక్టివ్ రెండు కలిసి ఉన్నటువంటి బుక్. ఒక మాట చెప్పాలంటే ఒక్కొక్క బిట్టు మీరు చదివితే ఒక కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నట్టే. అది ఎత్తి మీరు నోట్స్ మీద రాస్తే హాఫ్ పేజీ వస్తుంది. అలా తయారు చేసిన బుక్ ఇది. ఎవరెవరో చెప్పినాయి, అనుభవం ఉన్నవాళ్ళు చెప్పినాయి. అట్లా ఈ పోటీ పరీక్షల రంగంలో అంత అనుభవం లేని వాళ్ళు వీళ్ళు ఎలా పడితే అలా చెప్పినవి అన్నీ మీరు ఆ పుస్తకాలు నిజం అనుకుని నమ్మేసి ఆ పుస్తకాలే తీసుకుని దెబ్బైపోబాకండి. అట్లా ఒక ఎయిమ్ తోటి మీ కొరకు రాసినటువంటి బుక్ ఇది. చిక్కడపల్లి లైబ్రరీలో పైన కూర్చొని రోజు సాయంత్రం 5 క్లాస్ అయిపోగానే 8 వరకు ఉంటుంది లైబ్రరీ. 8 వరకు పైన కూర్చొని నోట్స్ తయారు చేసి మళ్ళీ తెచ్చి దానిని సమ్మరైజ్ చేసి రీఫ్రెష్ చేసి తయారు చేసినటువంటి బుక్ ఇది. నా బిడ్డ ఇది. ఈ బిడ్డను ఉపయోగించుకోండి. మీరు కూడా జాబులు కొట్టండి, జాబులు సాధించండి. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మీకు నేను చెప్పాను చూడండి, 6 to 8 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు, టెస్ట్ సిరీసు, ఆబ్జెక్టివ్ చూసుకోండి అని. ఆ టైంలో దీన్ని యూజ్ చేసుకోండి. ఆ 6 to 8 టైం టేబుల్లో దీన్ని యూజ్ చేసుకుని దీనిని సాల్వ్ చేసుకుంటూ పోండి. త్వరపడి ఆన్సర్ దగ్గరికి వెళ్ళకండి. ఇంకా ఎందుకో మీకు సులువుగా ఉంటుందని ప్రతి పేజీ కిందే ఆన్సర్లు పెట్టేసా. ఆ క్వశ్చన్లన్నీ ఆన్సర్లు కిందే ఉంటాయి. ప్రతి పేజీకి కిందే ఆన్సర్లు ఉంటాయి. అలాగని కిందకి వెళ్లకుండా ఒక పేపర్ అడ్డం పెట్టుకుని ఆన్సర్లు చేయండి. ఎస్, ఇప్పుడు నేను చదివినటువంటి క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్లైనా మీకు తెలిసి ఉంటే నేను చాలా సంతోషపడతా. తెలియకపోతే సీరియస్గా తీసుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. ఏపీ హిస్టరీ కూడా మరొక వీడియోలో నేను పరిచయం చేస్తాను. ఇక చదవాలి. ఉగాది అయిపోయి 3 రోజులు అయిపోయింది. ఇక మీరు చదవకపోతే దేవుడు కూడా క్షమించడు. ఉంటా. బాయ్. థ్యాంక్ యూ.